హాయ్ అండి, నేను మీ విఆర్ దివ్య బ్లాగ్స్లో వీడియోస్ చేసే కిరణ్ అండి. ఫస్ట్ ప్రతి ఒక్క యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్ని ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే అండి, సారీ అండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు రెండు వీడియోలు తీసి చాలా నెలలు గ్యాప్ ఇస్తానండి. ఆ నెలలు గ్యాప్ ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే అండి, నా ఆఫీస్ టెన్షన్స్, అలాగే నా ఇంట్లో ఉన్న సమ్ ప్రెజర్, ఇవన్నీ నాకు బాగా ప్రెజర్గా ఇదైపోయేసరికి నేను వీడియోస్ తీయలేకపోయాను. కానీ నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క చిన్న వస్తువు మీద కూడా వీడియోస్ తీసి ప్రతి ఒక్క యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం అంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. అందుకని నేను యూట్యూబ్ రీఓపెనింగ్గా ప్రతి ఒక్క వీడియో లేటెస్ట్గా చేసి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఇవాళ మనం చేయబోయేది చాలా సింపులే వీడియోనండి. కానీ ఏంటంటే శ్రీ చైతన్య స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ గురించి సంబంధించింది వీడియో అండి. వీడు వచ్చేసి మా పెద్ద అబ్బాయి అండి, కే అన్వేష్. వీడు శ్రీ చైతన్య 3rd క్లాస్ చదువుతున్నాడు. వీడు మా అబ్బాయి రెండో వాడు అండి, కే అఖిలేష్. శ్రీ చైతన్య 1st క్లాస్ చదువుతున్నాడు. ఈ వీడియో మనం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, ఇది కనబడుతుందండి, ఈ యూనిఫామ్ వచ్చేసి లాస్ట్ ఇయర్దండి. ఇది శ్రీ చైతన్యది. ఈ ఇయర్ వచ్చేసరికి యూనిఫామ్ అనేది మారింది. అందుకని చెప్పి ఆ యూనిఫామ్స్ గురించి, ఆ బుక్స్ గురించి ఒక చిన్న వీడియో మా ఇద్దరు పిల్లలతో కలిసి చేసి ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబ్లో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈ వీడియో తీయడానికి నేను రెడీ అయ్యానండి. కాబట్టి ఫస్ట్ మా పెద్ద అబ్బాయి యూనిఫామ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి లేటెస్ట్గా అంటే ఈ ఇయర్ సంబంధించిన యూనిఫామ్ అండి, కొత్తది. ఇది వచ్చేసి షర్ట్ అండి. వీడి సైజ్ వచ్చేసి 12 నెంబర్ సైజ్ అండి. తర్వాత ఇది వచ్చేసి డైర్ అండి, లిక్కర్, స్కూల్ లిక్కర్ వచ్చేసి 28 అండి వీడి సైజు. తర్వాత వీడు సాక్సెస్ కూడా మారిపోయిందండి. లాస్ట్ ఇయర్ వచ్చేసేమో రెడ్ కలర్ ఉండి ఎల్లో కలర్ లేబుల్లా ఉండేది, కానీ ఈ ఇయర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చి పింక్ కలర్ లేబుల్లా వచ్చింది, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇది మా రెండో అబ్బాయిదండి యూనిఫాము, సేమ్. ఇది కూడా షర్ట్ కూడా అలాగే ఉంది, సేమ్ వీడిదండి లిక్కర్, ఇది స్కూల్ లిక్కర్. తర్వాత వచ్చేసి వాడికి కూడా అండి సాక్సెస్ సేమ్ టు సేమ్ ఉందండి. కానీ ఏంటంటే వేరియేషన్ ఏంటంటే వీడు కొంచెం హైట్ పొడుగుంటాడు, వీడి మెజర్మెంట్స్ వేరు. వీడు కొంచెం షార్ట్ కదా, పిల్లోడు, కాబట్టి వీడిది కూడా మెజర్మెంట్స్ వేరు. ఇంకా బుక్స్కి వచ్చేసరికి అండి, ఇది 1st క్లాస్ బుక్స్ అండి, ఇది 3rd క్లాస్ బుక్స్. 1st క్లాస్ బుక్స్ వచ్చేసేసరికి మనకి ప్యాకింగ్ చేసి ఉందండి. అలాగే ఎక్స్ట్రాగా ఒక టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి, ఇది 1st క్లాస్ అని ఉంది ఇక్కడ, మా చిన్న అబ్బాయిదండి ఇది. తర్వాత వచ్చేసి 3rd క్లాస్ది కూడా ఆల్మోస్ట్ ప్యాకింగే వచ్చిందండి, చాలా నీట్గా క్యూట్గా బాగా చేశారు. తర్వాత వచ్చేసి 3rd క్లాస్ బుక్స్ కూడా ఒక 2 టెక్స్ట్ బుక్స్ స్పేర్గా ఇచ్చారు. ఇప్పుడు నేను 1st క్లాస్ బుక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఏం నోట్ బుక్స్ ఉన్నాయి అనేది క్లియర్గా వీడియోలో మెన్షన్ చేసి చూపిస్తాను. యాజ్ టీజ్గా 3rd క్లాస్ బుక్స్ కూడా అలాగే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి? 1st క్లాస్ నోట్ బుక్స్ అండి, తెలుగు వాచకం అండి, ఇది చాలా బాగుంది. ఇది ఇక్కడ పెడదాం ఫస్ట్. బుక్స్ ఓపెన్ చేసామండి. ఇది ఓన్లీ నోట్ బుక్స్ అండి. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 ఉందండి, మొత్తం 8 నోట్ బుక్స్ అండి ఇవి. చూసారు కానీ 8 నోట్ బుక్స్ ఇవి. తర్వాత మిగతా అన్ని టెక్స్ట్ బుక్స్ ఇవే ఉన్నాయండి. ఇది స్కూల్ డైరీ అండి ఇది. తర్వాత ఇది కంప్యూటర్ సైన్స్ అంటండి, చూడాలి, కంప్యూటర్కి సంబంధించింది అనుకుంటాను యాక్చువల్లీ. ఓకే. తర్వాత ఇది మ్యాట్రూస్ అండి, ఇది ఇంగ్లీష్కి సంబంధించిన బుక్స్. ఇది కూడా చూస్తున్నాము, పోయిట్రీస్, పోయమ్స్ అన్నీ చాలా ఉంటాయి వీటిలో. తర్వాత ఇదేమో ఆర్ట్ బుక్లో ఉందండి, ఇది కూడా. ఇది సమ్ ఇంగ్లీష్ బుక్స్ అండి, ఇది కూడా. ఇది హ్యాండ్ రైటింగ్ బుక్ అండి, ఇది హ్యాండ్ రైటింగ్ బుక్స్. ఇది 1st క్లాస్దే అండి ఇదంతా మొత్తం. తర్వాత యాక్చువల్లీ దీన్ని అబాకాస్ ఎగ్జామ్కి సంబంధించిందండి. ఇది నాకు కూడా తెలియదు అబాకాస్ ఎగ్జామ్కి సంబంధించిందని, మా పెద్ద అబ్బాయి చెప్పేంత వరకు. ఇప్పుడు చూస్తున్నాను ఈ బుక్స్ దానికి సంబంధించింది కూడా. అంటే ఒక రకంగా ఇది మ్యాథ్స్కి సంబంధించింది అండి, బాగానే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఫన్ విత్
పాయింట్ సెన్స్ అంటే బుక్ ఇది. తర్వాత వీటిలో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీషే ఉన్నాయండి, తెలుగు అనేది ఒక్క బుక్ కనబడింది. ఇది కూడా ఇంగ్లీష్ ఎడ్జ్ అంటున్నారండి. తర్వాత ఇది మ్యాథ్స్ మ్యాజిక్ అండి. ఇది మొత్తం 2 బుక్స్ ఉన్నాయండి, మ్యాథ్స్ మ్యాజిక్ 1, 2 అన్నట్టు బుక్స్. తర్వాత డ్రాయింగ్ బుక్, ఇది ఆర్ట్ బుక్ అండి, అంటే డ్రాయింగ్. చాలా బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీంట్లో కొన్ని స్టిక్కర్స్ టైపు మెరూన్స్ ఇవి కూడా ఉండి బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా యూస్ చేయాలి ఏంటనేది స్కూల్లో వాళ్ళు చెప్తారు, లేదంటే తర్వాత చూస్తానండి నేను. ఇది వచ్చేసి మా పెద్ద అబ్బాయిదండి, 3rd క్లాస్ది. దీంట్లో కూడా స్టార్టింగ్ అంటే ఫస్ట్ 2 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కానీ, ఒకటి తెలుగు ఒకటి హిందీ. ఇది ఇక్కడ పెట్టేద్దాం. మా పెద్ద అబ్బాయి 3rd క్లాస్ బుక్ సంబంధించిన నోట్ బుక్స్ అండి. ఇవి కూడా చాలా ఎక్కువ ఉంది వీడిది కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మొత్తం 13 బుక్స్ ఉన్నాయండి, నోట్ బుక్స్ ఇవి. తర్వాత ఇంక వీడికి కూడా యాస్టీజ్గా ఒక డైరీ ఒకటి ఉందండి. తర్వాత ఇంక వీడికి కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్ స్టార్ట్ అయింది. ఇది కూడా హ్యాండ్ రైటింగ్ది, వాడికి సంబంధించింది, 3rd క్లాస్ సంబంధించింది ఇది. తర్వాత యాస్టీజ్ ఇందాక మా చిన్న అబ్బాయి కూడా వచ్చిందండి ఇది, ఈ బుక్ ఇంగ్లీష్ ఎడ్డండి అని. కానీ ఏంటంటే ఇది 3rd క్లాస్ కాబట్టి వాడిది వేరియేషన్, ఇది వేరియేషన్ వేరేగా ఉంటుంది. తర్వాత గ్రామర్ అండి, ఇది గ్రామర్ ఇంగ్లీష్ బుక్. తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా సమ్ ఇంగ్లీష్ బుక్కే అండి, చూశాను. మా అబ్బాయిది 3rd క్లాస్ది అండి. ఇది కూడా జీకే. జీకే అంటారా దీన్ని? జీకే అంటారంటండి, నాకు కూడా తెలియదు, మా అబ్బాయి చెప్తున్నాడు. ఇది ఇందాక చెప్పాను కదండి, యాక్చువల్లీ అబాకాస్ ఎగ్జామ్కి సంబంధించింది. ఇది కూడా మనం చదువుకునే టైంలో అయితే ఈ అబాకాస్ ఎగ్జామ్ అని కానీ ఇలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ ఏం లేదండి. వీళ్ళ కాలానికి వచ్చేసరికి వస్తుంది ఈ టెక్స్ట్ బుక్స్. చాలా టెక్నాలజీ పెరిగిందండి చదువులో కూడా. వీడికి కూడా ఉందండి కంప్యూటర్ సైన్స్ బుక్ అని, అంటే కంప్యూటర్కి సంబంధించినవి ఉంటాయి మ్యాక్సిమం దీంట్లో అన్నీ. తర్వాత సైన్స్ ఒకటి ఉందండి బుక్స్ వీడికి, అంటే వీడి 3rd క్లాస్ కాదండి, వీడి వరకు వచ్చేసి కొంచెం సైన్స్ అని. తర్వాత సోషల్ కూడా ఉందండి, సోషల్ బుక్ కూడా ఉంది వీడికి. సైన్స్ ఉంది, సోషల్ ఉంది. 3rd క్లాస్లో ఎంటర్ అయ్యాడు కదండి పిల్లలు మొత్తం ఇది. నెక్స్ట్ వీడికి కూడా మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయండి, యాస్టీజ్గా 2 ఉన్నాయి, మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 లాగా. బాగుందండి బుక్స్ కూడా, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. తర్వాత శ్రీ చైతన్య టెక్నాలజికల్ అనే ఒక బుక్ ఒకటి ఉందండి, రబ్ బుక్ టైప్ అండి. ఇది రబ్ బుక్ టైపు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది యూజ్ అయ్యేది బుక్. ఇదండి మా పెద్దవాడి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ, మా చిన్నవాడిది బుక్స్ యూనిఫామ్స్. యూనిఫామ్స్ ఇందాక కవర్లో చూపించానండి, అందుకే సరిగ్గా కనిపించిందో లేదో తెలియదని ఇంకా నేను తీస్తున్నాను. కొంచెం కెమెరా దగ్గరకు వస్తే ఇదిగోండి, చాలా ప్రీమియంగా క్వాలిటీగానే ఉందండి యూనిఫామ్ కూడా. ఇది లిక్కర్ అండి, ఈ బ్యాడ్జెస్ టైప్ ఇది కూడా ఇచ్చారు. ఇది సాక్సెస్ అండి, తీసుకో, రేపటి నుంచి యూనిఫామ్, కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి స్కూల్కి, ఓకేనా? ఇది నీ టెక్స్ట్ బుక్స్, నీ నోట్ బుక్స్, ఓకేనా? ఇది మా పెద్ద అబ్బాయిదండి యాస్టీజ్. ఇది కూడా అలాగే ఉంది, మంచి ప్రీమియం క్వాలిటీ వీటితోనే ఇచ్చారండి. ఏంటంటే యూనిఫామ్ చేంజ్ అయింది, అమౌంట్ పెరిగిందని ఒక ఇది తప్పించి మాకు ఏం లేదు. ఈ యూనిఫామ్స్ రేపటి నుంచి నువ్వు వేసుకో, ఇంకా యూనిఫామ్స్కి వెళ్ళిపోం. ఇది 3rd క్లాస్ బుక్స్ అండి. ఇప్పుడు వీటి యూనిఫామ్స్ ప్రైజెస్ కానీ బుక్స్ ప్రైజెస్ కానీ వీడియోలో నేను కన్ఫర్మ్ మెన్షన్ చేస్తానండి, వీడియోలో పడుతుంది చూడండి, ఓకేనా? బాయ్ అండి.
ఈ వీడియోతో ప్రతి ఒక్కరికి నేను టచ్లో ఉండాలనుకుంటున్నాను. మా పిల్లలు మీ గురించి చిన్న మాటలు మాట్లాడతారండి యూట్యూబ్ గురించి. చెప్పండి అని. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని చెప్పు మరి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.